హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికి తెలిసిందే మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సినిమా గురించి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు దా సినిమాలో నటిస్తున్నారంటే చాలు ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులకు కానీ గూస్ బంప్స్ అయితే వస్తాయి. కానీ ఇదివరకు రిలీజ్ అయినటువంటి దేవర సినిమాలోని మొదటి సాంగ్ కానీ ఏదైతే టైటిల్ సాంగ్ ఉందో టైటిల్ సాంగ్ అరాచకాన్ని సృష్టించింది. ఆ తర్వాత మన అలనాటి నటి శ్రీదేవి గారి కూతురైనటువంటి జాహ్నవి కపూర్ గారు చేసినటువంటి చుట్టమల్లె సాంగ్ అయితే దుమ్ము లేపి మిలియన్ వ్యూస్ సాధించింది. అదే విధంగా ఇప్పుడు దేవర సినిమా నుండి మూడో సాంగ్ రాబోతున్నట్టు మనకు ముందుగానే రామజోగయ్య శాస్త్రి గారు అయితే హింట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారి మూడో సాంగ్ అయితే రాబోతుంది. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఉంటది మీకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగుతారని అయితే చెప్పడం జరిగింది. ఆయన ట్వీట్ చేసి ఇంటి ఇవ్వడం వరకు ఆయన ట్వీట్ చేసి ఇంటి ఇవ్వడంతోనే ఒక రచ్చ స్టార్ట్ అయింది. ఇక ఈ రోజు చూసుకుంటే దేవర మూడో సాంగ్ అయితే రిలీజ్ అయింది. అబ్బా 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 అబ్బా, ఆ సాంగ్ లో మన ఎన్టీఆర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలి. అది డాన్స్ అంటారా, లేకపోతే అరాచకం అంటారా, లేకపోతే బీభత్సం అంటారా? ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి ఎంత ఆదరణ దక్కుతుందో ఈ సినిమాలో మన ఎన్టీఆర్ గారు వేసినటువంటి కిలికిలియే 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 కిలియే కిలికిలియే 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 కిలియే కిల్ చేసేసిందనే చెప్పుకోవాలి. ఈ సాంగ్ లో మన ఎన్టీఆర్ గారి డాన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మన జాహ్నవి కపూర్ గారు ఇప్పటి వరకు మనం అంటే బాలీవుడ్ లో ఏదో లైట్ గా చేతులు ఊపడం నడుము ఊపడం ఉంటది హీరోయిన్లకి. ఇన్ని రోజులుగా జాహ్నవి కపూర్ గారు అదే చేస్తూ వచ్చారు. మనం ఏమనుకున్నామంటే జాహ్నవి కపూర్ గారికి పెద్దగా డాన్స్ రానట్టుంది, మరి ఎన్టీఆర్ గారితో సినిమా కాబట్టి ఎన్టీఆర్ కి ఈక్వల్ గా డాన్స్ చేస్తుంది అని అయితే ఇన్ని రోజులు డౌట్ ఉండే. ఇక చూసుకుంటే నా సామిరంగా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసింది డాన్స్ స్టెప్పులు. ఊర మాస్ బీట్ కి జాహ్నవి కపూర్ స్టెప్పులు ఎన్టీఆర్ కంటే సూపర్ గా పర్ఫార్మెన్స్ చేయడం, ఎన్టీఆర్ కి సమానంగా చేయడంతో పాటు అంతకన్నా కొద్దిగా మెట్టు ఎక్కువ చేసిందని చెప్పుకోవాలి. ఇక కొన్ని సినారియోస్ లలో ఆ అలనాటి మన ఎవరైతే శ్రీదేవి గారు నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారితో చేసినటువంటి స్టెప్పులని మైమర్చిపించే విధంగా ఈ యొక్క సాంగ్ ని మన డైరెక్టర్ కొరటాల శివ గారు తీర్చిదిద్దిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇక సాంగ్ స్టార్టింగే దావుది వదినే 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 అన్న ఆ యొక్క టైటిల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ చరణానికి ఎన్టీఆర్ గారు అయితే దుమ్ము లేపేసిండు భయ. ఇక్కడ ఇట్లా చేతి మీద గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పుకోవాలి. ఇక మన జాహ్నవి కపూర్ స్టార్టింగ్ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ అయితే ఒకటి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి చేసిన డాన్స్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ లో కానీ లేకపోతే ఇటు శ్రీదేవి అభిమానుల్లో కానీ ఇటు నందమూరి అభిమానుల్లో కానీ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఊర మాస్ బీట్ దొరికితే మన ఎన్టీఆర్ గారు మాస్ బీట్లు ఎలా దుమ్ము దులుపుతారో మనందరికి తెలిసిందే. నాన్నకు ప్రేమతో సినిమాలో సాంగ్లు కానీ అదే విధంగా శక్తి సినిమాలో సాంగ్లు కానీ వేరే లెవెల్లో చేశాడని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ సాంగ్ లో మనం జాహ్నవి కపూర్ గారిని కొద్దిగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే మన శక్తి సినిమాలో ఇలియానా దా ఇదా ఇదా అనే సాంగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా జాహ్నవి కపూర్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఉంది.